రాజ్ అలాగే ఇందు ఇద్దరు పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఏంటి అత్త అంటే, అయ్యో మీకు అత్త కాదు తను పిన్ని అవుతుందని చెప్పని ఇందు అయితే అంటుంది. అవునా అవునా పిన్ని గారు అని చెప్పి అన్నట్టుగా తను మాట్లాడుతుంది. అయినా నువ్వు తాలిబొట్టేసుకొని మెల్లో 2 పూల దండలు వేసుకొని వచ్చేస్తే నేను పెళ్ళి అని చెప్పని అనుకునేస్తానా, అసలుకి ఆ తాళిని ఉంచను నేను అన్నట్టుగా ఇంకా ఆ తాళిని పట్టుకొని తెంచే సమయానికైతే రాజ్ అయితే రేఖ చేపట్టుకొని లాగపెట్టి ఒకటిస్తాడు. నీకు అసలు పెళ్లి విలువ తెలుసా? అయినా పెళ్లి విలువ తెలుసుంటే నువ్వు ఇలా ఎందుకు ఉంటావులే, అయినా మీ ఆయన ఎక్కడున్నాడు, మా బాబాయ్ గారు అని చెప్పని తన భూషణ కూడా ఎతుకుతాడు. అప్పుడు ఇంకా భాగ్యం అలాగే భాగ్యం వాళ్ళ ఆయన అయితే, నీకు ఒక పక్క లోపల నవ్వొస్తున్నా కానీ నువ్వు బయటికి చెప్పకుండా నవ్వుతున్నావు కదంటే, అవునండి నాకు మాత్రం మంచి జరిగింది, ఆ రేఖ వాళ్ళ కొడుకే కదా మన కూతురు ఇవ్వాలని చెప్పి అనుకున్నాము, అది ఎట్లాగో పెటాకులు అయిపోయింది అని చెప్పి నన్ను అనుకుంటూ ఉంటే, ఇంకా అపర్ణకైతే మాత్రం చాలా సంతోషం. ఎందుకంటే తన కొడుకుని అలాగే కొడుకు కూతుర్ని ఇద్దరిని పెళ్లి చేయాలనేది తన కళ. ఆ కళే నెరవేరింది, నా మనవరాలు మంచి పనే చేసింది, అచ్చం మన రాజులాగే ఉన్నాడు కదండి అని ఇంకొక పక్క సుభాష్ అపర్ణ కూడా చాలా సంతోషిస్తారు. ఐశ్వర్య అయితే అసలు కిడ్నాప్ చేసిన వాడిని ఎలా పెళ్లి చేసుకుంది, ఈ పెళ్లిలో ఏదో ట్విస్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు అన్నట్టుగా చూస్తుంది. ఇంకా రేఖ అయితే తాలుబుట్టి తెంచేస్తాను అని చెప్పని అనగానే, అసలు నా భార్య మీద చేయాల్సినంత అవసరం ఏమి, అసలు నీకు ఇంటికి ఏంటి సంబంధం అని ఇంకా రాజుని అలాగే ఇందుని ఇద్దరిని వెళ్ళగొట్టాలని చూస్తుంది రేఖ. అప్పుడు ఇంకా అపర్ణ అయితే ఇంకా ఇప్పుడు వెళ్ళాల్సిన టైము ఇందుది కాదు రేఖ, ఎందుకంటే ఇప్పుడు ఆస్తి మొత్తం ఇందు మీదకి వచ్చేసింది, వెళ్ళాల్సింది నువ్వు, ఇప్పుడు తను ఉండమంటేనే ఇక్కడ మీరు ఉండాలి, లేదు అంటే మెడబెట్టి బయటికి గెంటే అంత అధికారం రేఖ ఇందుకుంది, అలాగే ఇందు భర్తకి ఉంది అని చెప్పి అపర్ణ షాక్ ఇస్తుంది.